ఎంత దారుణమైన పరిస్థితి అంటే చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎంత దారుణంగా బిహేవ్ చేసి నిన్న నా సొంత గ్రామం హుజురాబాద్ నియోజకవర్గం శాసనసభ్యుని నేను. నా సొంత గ్రామం వీణవంక గ్రామం, నా సొంత గ్రామంలో సమ్మక్కని సారక్కని తల్లిని దర్శనం చేసుకుందామని నేను పోతే నాతో పాటు నేను నా హుజురాబాద్ క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరినప్పుడు నాతో పాటు నా కార్యకర్తలు ఒక 30-35 మంది ముఖ్య నాయకులు వాళ్ళకు కూడా దర్శనం కావాలి, మేము దర్శనం చేసుకుంటామని చెప్పి నాతోని వాళ్ళని తీసుకొని పోతుంటే మొత్తము పోలీస్ వ్యాన్లు అడ్డం పెట్టి మీరు పోవడానికి లేదు, మీరు ఆడ దర్శనం పోవడానికి లేదు, నువ్వు చేసుకోవద్దు అనేది నిన్న పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టిండ్రు. లాస్ట్కి కేవలం నన్ను, నా సతీమణిని, నా బిడ్డని మాత్రమే పంపిస్తామని సతీమూలందరినీ దర్శనం చేసుకోకుండా హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఇలా దర్శనం చేసుకోవడానికి నేను ఆడికి పోయిన తర్వాత, ఆ గద్దెల దగ్గరికి పోయిన తర్వాత సారక్క వచ్చింది. ఇంకొక అర్ధ గంటలో అయితే సమ్మక్క కూడా వస్తుంది. నేను వేడి చేస్తా ఉన్నా సమ్మక్క గద్దెల మీద. ఆ సమ్మక్క గద్దె మీద నేను వేడి చేస్తా ఉంటే, నేను నా సతీమణి నా బిడ్డ వేడి చేస్తా ఉంటే పోలీసు వాళ్ళు సిపి గారి డైరెక్షన్స్ మేరకు ఏసీపీ గారు, సిఐ గారు, అతను పోలీస్ ఆఫీసర్ అందరూ అతి ఓవర్ యాక్షన్ చేసి దేవుని గద్దె మీద నిలుచున్న నన్ను, నా బిడ్డని, నా భార్యని గొర్ర గుంజుకోపోయిన. ఇది కరెక్టేనా అని నేను అడుగుతా ఉన్నాను. ప్రజల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి. సారక్క సమ్మక్క జాతర అంటేనే ఒక తల్లి బిడ్డల జాతర. అట్లాంటి తల్లి బిడ్డల జాతరలో మేము పోయినప్పుడు ఒక తల్లిని గొర్ర పోలీసు వాళ్ళు గుంజుకపోతుంటే ఒక బిడ్డ ఏడుస్తా ఉన్నది. ఇది న్యాయమేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నాను. నేను బాధ్యత కలిగిన శాసనసభ్యుని ఆ నియోజకవర్గంలో దళిత మహిళ అయిన సర్పంచ్ అక్కడ ఇంత దురహంకారం కొని ఒక ప్రైవేటు వ్యక్తికి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒక ప్రైవేటు వ్యక్తికి గన్మెన్ లెక్క వార్డు మెంబర్ కూడా గెలవని వ్యక్తికి గన్మెన్ లాగా సిపి గారు నిలవడం ఒక సిగ్గు చేటు అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా రక్తం మరుగుతుందో ఎందుకంటే ఇలా పోలీస్ ఆఫీసర్లకి ఆ డ్రెస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్, తతిమా ఆఫీసర్లు అందరూ కూడా ఏసీపీ కావచ్చు, సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఇలా చదువుకున్న వ్యక్తులు మీ గౌరవానికి భంగం కల్పిస్తూ ఉన్నారు. ఇలా డ్రెస్కే ఇజ్జత్ పోతా ఉంది. మీరు చేయబట్టి ఇలా మీరు ఎస్కాటు పైలటు ఏమని ఇస్తే ఒక కేంద్ర మంత్రికి ఇయ్యండి, ఒక మంత్రికి ఇవ్వండి, ఒక ఎంపీకి ఇవ్వండి, ఒక ఎమ్మెల్యేకి ఇవ్వండి. అయినా వార్డు మెంబర్ కాని వ్యక్తికి కూడా గన్మెన్ లెక్క నిలుసొని నడవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. అయినా సమ్మక్క సారక్క జాతరకి పోయే అధికారం నాకు లేదా? నేను దండం పెట్టుకునే అధికారం నాకు లేదా? ఒక దళిత మహిళని అవమానించే విధంగా ఇలా సిపి గారు, ఏసీపీ గారు, సిఐ గారు ప్రవర్తించారు. ఒక దళిత మహిళా సర్పంచ్ని ఇలా జుట్టు పట్టుకొని గొర్ర ఉంచుకోపోయారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. అంటే దళితులు బాగుపడొద్దా? దళితులు పెద్దరికం ఉండొద్దా? ఇదే దళితులు ఆడ వచ్చి కొబ్బరికాయ కొట్టొద్దా? కొట్టి దేవునికి మొక్కొద్దా అని నేను అడుగుతా ఉన్నాను. ప్రజల్లారా ఆలోచన చేయండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి నడుస్తూ ఉందో. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్నారు, రేవంత్ రెడ్డి గారిని గొర్ర గుంజుకపోయినారు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి నువ్వు మీ అధికారులకి ఏం ఆదేశిస్తా ఉన్నావు అని చెప్తా ఉన్నాను. నేను గ్యారంటీగా చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు కాసుకోండి. మీరు ఎంత హరాస్మెంట్ అని చేసినా నేను మిమ్మల్ని వదిలిపెట్టను, ఆ పోలీస్ ఆఫీసర్లను కూడా వదిలిపెట్టను. ఇది నా మాట అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా మీ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను. ఇలా నేను చెప్తా ఉన్నాను, ఈ ఓవర్ యాక్షన్ చేసిన పోలీసు వాళ్ళని ఖచ్చితంగా ఇలా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసిన ఇలా మా మహిళా సర్పంచ్ గారు ఇలా పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు ఇలా వాళ్ళ మీద పిటిషన్ సిపి గారి మీద, ఏసీపీ గారి మీద, సిఐ గారి మీద ఇవ్వడం జరిగింది. ఎంత దారుణం అంటే ఇలా మా సర్పంచ్ గారు కూడా ఆడ పిటిషన్ ఇవ్వనికపోతే రిసీవ్డ్ కాపీ ఇస్తలేరు. రిసీవ్డ్ కాపీ ఇదా మీ పరిస్థితి అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా రిసీవ్డ్ కాపీ ఇస్తలేను,
ఖచ్చితంగా చెప్తా ఉన్నా, రేపు ఎస్సీ కమిషన్ కూడా రేపు ఖచ్చితంగా దళిత మహిళను తీసుకొని పోతాం. ఇలా ఎస్సీ కమిషన్ పోతాం, రేపు హ్యూమన్ రైట్స్ కూడా పోతాం. ఖచ్చితంగా దీన్ని ఇచ్చిపెట్టే ప్రసక్తే ఉండదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నేను రాజకీయాల్లో ఉన్నా, నేను బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా. నా భార్య బిడ్డ ఏమి చేసిండ్రని గొర్రెగించుకొచ్చిర్రు. నా బిడ్డ 14 ఏళ్ళ చిన్న పిల్ల దేవుని దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటే గొర్రె గుంజితే నాకు చైన్ వస్తుంది, నాకు మొత్తం చేయి గుంజి వచ్చే పరిస్థితిలో ఉంది. ఇలా ఇదా మీరు చేసే పరిస్థితి అని నేను అడుగుతా ఉన్నాను పోలీసు వాళ్ళని. ఒక సమ్మక్క సారక్క దర్శనం చేసుకునే అవకాశం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి, స్థానికంగా ఉన్న సర్పంచ్కి నా సొంత గ్రామంలో లేదా అని నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్లారా, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల్లారా, ఎంత అరాచకం చేస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా నేను చెప్తా ఉన్నాను, ఇలా కొందరు పెద్ద మనుషులు ఆడ మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మీకు తెలియదు కావచ్చు, తెలుసుకోండి. తెలియకపోతే మీ నడిచే ప్రతి రోడ్డు ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, వీణవంక గ్రామ పంచాయతీలో కావచ్చు, ఇలా కేసీఆర్ నాయకత్వంలో వేసింది కౌశిక్ రెడ్డి. ఇవాళ మీకు వేసిన బోరీలు కట్టించింది కౌశిక్ రెడ్డి. 30 కోట్ల రూపాయలతో రోడ్లు వేయించింది కౌశిక్ రెడ్డి. ఇలా 1000 కోట్ల రూపాయల అభివృద్ధి చేయించింది కేసీఆర్ నాయకత్వంలో మేమే తప్పితే మీరు కాదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆఖరికి ఆ సమ్మక్క జాతర గద్దెలు, ఆ గద్దెల మీద గ్రెనైట్, ఆ గద్దెల మీద రేలింగ్, ఆడ ఉన్న చుట్టూ సీసీ, ఆడ లైట్లు నా సొంత డబ్బులతోని 30 లక్షల రూపాయలతోని నేను ఆడ దానం చేసిన ప్రజలకి బాగుండాలని. ఇలా భక్తులు కొడుతున్న ప్రతి కొబ్బరికాయ అది నేనే ఇప్పించిన గ్రెనైట్, నేనే ఇచ్చిన రేలింగ్, ఇలా నేనే ఇచ్చిన సీసీ, ఇలా అవన్నీ కూడా నేనే ఇచ్చినాయే. అట్లాంటిది ఇలా సమ్మక్క సారక్క ఇలా మీకు ఆశీర్వదిస్తా రేవంత్ రెడ్డి గారు మీరు ఈ పరిస్థితి చేస్తే ఏమనుకుంటున్నారు మీరు? కానీ మీరు ఎన్ని చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ప్రశ్నిస్తూనే ఉంటాం, నిన్ను నిలదీస్తూనే ఉంటాం. బిడ్డ నిన్ను అసలే ఇచ్చిపెట్టాం, నువ్వు రాసి పెట్టుకో. నేను ప్రతి ఆఫీసర్ కూడా చెప్తున్నా, ఇవాళ ఓవర్ యాక్షన్ చేసిన ప్రతి 3 ఆఫీసర్లకు చెప్తున్నా, ఇవాళ బిడ్డ దినాలు లెక్క పెట్టుకోర్రి. ఈ రోజు నుంచి కరెక్ట్ గా 3 ఏళ్లలో మా గవర్నమెంట్ వస్తుంది. తేకిస్తాం, ఏడున్నా తేకిస్తా, రాసి పెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ సిపిఐ కావచ్చు, ఏసీపీఐ కావచ్చు, సిఐ కావచ్చు, తేకిస్తా, 7 చెర్ల నీళ్లు తాగిస్తా. 3 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, గ్యారంటీగా అప్పుడు తేకిస్తా. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎస్సీ కమిషన్ ముంగట నిలబెట్టిస్తా, స్పీకర్ ముంగట నిలబెట్టిస్తా, నేషనల్ హ్యూమన్ రైట్స్ ముంగట నిలబెట్టిస్తా, అవసరమైతే నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర కూడా నిలబెట్టిస్తా, నేషనల్ హ్యూమన్ రైట్స్ దగ్గర కూడా నిలబెట్టిస్తా అని హెచ్చరిస్తూ ఎవరిని కూడా వదిలిపెట్టలేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. చెప్పినా కదా క్లియర్ గా మీకు చెప్పిన, అసలు ఏమీ రాలేదు. ఇలా మీకు క్లియర్ గా చెప్పిన ఇంతకు ముందు అసలు లోపలికి అన్నడిగినట్టు నేను నాతో పాటు మా అడ్వకేట్లని తీసుకొని మేము రెడీగా చెప్పేటట్టు ఉంది, చెప్పామని పోయినాం. దానం నాగేందర్ గారు రాలేదు,